బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీకి తొలి దెబ్బ తగిలింది. ఉప ఎన్నికల్లో ఎన్డీఏ డీలా పడింది. 10 చోట్ల ఇండియా కూటమి విక్టరీ సాధించింది. 2 చోట్ల మాత్రమే ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందారు. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న పోలింగ్ జరిగింది. పశ్చిమ బంగాల్ 4, హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, బీహార్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. అయితే పశ్చిమ బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 4 స్థానాల్లో టీఎంసీ విక్టరీ సాధించింది. ఉత్తరాఖండ్లో మొత్తం 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. బీహార్లో రూపాలీలో ఇండిపెండెంట్ గెలిచారు. మొత్తం మీద మోదీకి తొలి దెబ్బ అని చెప్పవచ్చు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి డీలా పడింది. 10 చోట్ల ఇండియా కూటమి విక్టరీ సాధించింది. 2 చోట్ల మాత్రమే ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందారు. దేశవ్యాప్తంగా జరిగిన 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న జరిగిన పోలింగ్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, బీహార్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 4 స్థానాల్లో టీఎంసీ గెలిచింది. ఉత్తరాఖండ్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. బీహార్లో ఇండిపెండెంట్ గెలిచారు. అయితే ఓవరాల్గా 12 స్థానాల్లో 2 మాత్రమే, 13 స్థానాల్లో 2 మాత్రమే బీజేపీ గెలిచింది. ఒక చోట ఇండిపెండెంట్. 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి ఈసారి ఆసక్తికర ఫలితాలు వెలువడ్డ పరిస్థితి తలెత్తింది. రామకృష్ణ జైన్ అవుతున్నారు మా సీనియర్ కోలీగ్ ఢిల్లీ నుంచి. రామకృష్ణ, ఈసారి దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇండియా కూటమి విక్టరీ సాధించింది. 10 చోట్ల, మొత్తం 13 చోట్ల జరిగితే 10 చోట్ల ఇండియా కూటమి గెలిస్తే 2 చోట్ల మాత్రమే ఎన్డీఏ గెలిచింది. ఒక చోట ఇండిపెండెంట్ గెలిచారు. సో ఈ ఫలితాలను ఎట్లా బేరీ చేసుకోవచ్చు, ఎట్లా మనం విశ్లేషించవచ్చు? అయితే ఇటీవల జరిగినట్టు లోక్సభ ఎన్నికల్లోనే అంటే ఒక రకమైన పెద్ద షాక్ తింది బీజేపీ. 350 సీట్లు, 400 సీట్లు అనుకుంటూ వెళ్ళిన బీజేపీకి ప్రజలు 230 దగ్గరే ఆపేశారు. మరి ఆ నేపథ్యంలో చాలా షాక్ తింది. మరి సాక్షాత్తు వారణాసిలో కూడా ఘోర పరాజయం వారణాసి దగ్గర అయోధ్యలో ఘోర పరాజయం పొందడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇటీవల ఈ రోజు జరిగినటువంటి 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహా పరిస్థితి బీజేపీకి ఎదురైంది. అంటే బీజేపీ ప్రాభవం క్రమంగా తగ్గుతుంది క్లియర్ గా తెలుస్తుంది. మరి బంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్ లోని 3, అలాగే ఉత్తరాఖండ్ లో 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ లలో ఒక్కొక్క స్థానానికి జూలై 10న ఉప ఎన్నిక జరిగింది. మరి ఇందులో 4 రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా 3 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్నికలు కావడం వల్ల ఫలితాలపై చాలా ఆసక్తి నెలకొంది. దీనిలో 10 చోట్ల ఇండియా కూటమి హవా కొనసాగడం, ఇండియా కూటమి అభ్యర్థులు గెలవడం ఒక రకంగా బీజేపీకి చాలా పెద్ద స్లాప్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలందరూ కూడా చాలా ఢీలాలో ఉన్నారు. మరి తాజా ఫలితాల నేపథ్యంలో బెంగాల్ ఉప ఎన్నికల్లో చూసుకున్నట్టుగైతే మాత్రం తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. మానిక్తలా, బాగ్దా, రాణగఢ్, దక్షిణ్, అలాగే రాయ్గంజ్ మొత్తం 4 స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసేశారు. ఇక చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి అలాగే కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. తమ సమీప బీజేపీ అభ్యర్థిపై 9,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక నాల్గఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బావా 8,000 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక హమీర్పూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ నేత ఆశీష్ శర్మ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక పంజాబ్ లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగవత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి శీతల్ పై 37,000 ఓట్లతో మెజార్టీతో గెలుపొందారు. ఇక మధ్యప్రదేశ్ లోని అమర్వాడ స్థానంలో బీజేపీ అభ్యర్థి కమలేష్ షా విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షా పై 3,000 ఓట్లతో గెలుపొందారు. ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్, మంగళ 2 స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించడం జరిగింది. ఇక ఆ తమిళనాడులోని విక్కాండ్రాలో డిఎంకే నేత అన్నియోర్ శివ ముందంజలో ఉన్నారు. బీహార్ లోని రూపోలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి సెంగ్ సింగ్ జయకత్ను ఎగురవేశారు. టోటల్ గా చూసుకున్నట్లయితే మాత్రం 10 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థుల హవానే కొనసాగింది. మరి ఇది చూసుకున్నట్లయితే రానున్న కాలంలో ప్రజలు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతారు అనే దానికి ఇది ఒక సంకేతంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ ఓటమికి కారణాలు ఏ రకమై ఉంటాయి, మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థులు ఓడిపోయారు అనుకోవచ్చా, లేదంటే దానిపై పెరుగుతున్న వ్యతిరేకతగా మనం భావించాల్సి ఉంటుందా, లేదంటే ఇండియా కూటమి పుంజుకునే
చర్యల్లో భాగంగా ఇలాంటి ఫలితాలు వచ్చాయనుకోవచ్చు మనం. అంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ఈ బీజేపీకి ఈ మీద ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారు అనేది చెప్పాలి. అంటే ఇక్కడ ఎక్కువగా అనుకున్నంత అభివృద్ధి జరగలేదు. ఉద్యోగ ఉపాధి సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇవ్వలేదు. దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా ఇన్ఫ్రా అనేది ఇంకా బాగా పెరగలేదు. ఒక్క విదేశాంగ విధానంలోనే బీజేపీ చాలా టాప్ గా ఉంది. ఇతర దేశాలతో అందరితో కూడా స్నేహ సంబంధాలు, వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళకి నిధులు పంపిణీ, వాళ్ళకి స్కీమ్స్ ఉన్నాయి. కానీ ఇంటర్నల్ గా దేశానికి సంబంధించి అనేక అంశాల్లో బీజేపీ వెనకబడింది. జిఎస్టీ పరంగా కానీ జిఎస్టీ పరంగా చాలా బాధలు బాధేసి అనేక వ్యాపార సంస్థలు కూడా కుదేలయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. అలాంటి పరిస్థితి వచ్చింది బీజేపీ వల్ల. అలాగే ఇక్కడ ఏమైందంటే బీజేపీ సింగిల్ వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మీదే పార్టీ మొత్తం నడవటం, కేంద్రాన్ని పార్టీని ప్రభుత్వాన్ని నడిపించే అమిత్ షా మోడీ ఇద్దరు ఉండడం, దానివల్ల ఏంటంటే వాళ్ళ నిర్ణయాలు కొంత బీజేపీ పార్టీలో కూడా కొంత అసంతృప్తి ఉంది. ఆ నేపథ్యంలోనే కొంత ఈసారి ఎలక్షన్స్ లో చాలా డిఫరెంట్ గా వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ మనం కానీ ఉత్తరప్రదేశ్ చూసుకున్నట్లయితే యోగి ఆదిత్యనాథ్ని హ్యాండిక్యాప్ చేసేశారు. దాంతో ఆయన ఇంకా ఎక్కడ ప్రభావం చూపించలేకపోయారు. కొంత అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలే ఇక్కడ బీజేపీని దెబ్బతీశాయని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ కట్ గా ఉత్తరప్రదేశ్ ఫలితాలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఫలితాలు కానీ చెప్తున్నాయి. మరి దాంతో పాటు ఇక 10 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి అనే అవకాశం కూడా ప్రజలు చూశారు. కానీ ఇంకా కొద్దిగా ముందుకెళ్ళినట్టుకైతే ఇండియా కూటమికి ముందు వచ్చిండేది. మరి ఇక రానున్న కాలంలో కూడా బీజేపీ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారు, వాళ్ళ నాడి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పడానికి ఇప్పుడు తాజాగా ఉప ఎన్నికలే ఫలితాలే చెప్పాలా. మళ్ళీ కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ డిసెంబర్ లో 5 రాష్ట్రాల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఆ ఎలక్షన్స్ లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న తీర్పులు చూసుకుంటే బీజేపీ గ్రాఫ్ నెమ్మదిగా పడుతుంది అనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ పరంగా కొన్ని మార్పులు, అలాగే ప్రజలకి సామాన్యుల మీద భారం బాగా పడింది. మొత్తం టోటల్ గా కూడా చూస్తున్నట్టుగా అయితే ఈ రోజు ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చి రోడ్డు మీద ఉన్న బండి వాడిని కూడా ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చేసారు. ఇలాంటి పరిస్థితులు కొన్ని ఏంటంటే బీజేపీ మీద కొంత ప్రజలకు ఆగ్రహం కలిగింది. ఆ ఆగ్రహం నేపథ్యంలోనే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. మొత్తం మీద ఉప ఎన్నికల్లో ఢీలా పడిపోయింది ఎన్డీఏ. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీకి ఇది తొలి దెబ్బ అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో 10 చోట్ల ఇండియా కూటమి విక్టరీ సాధించింది. 2 చోట్ల మాత్రమే ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందారు. ఒక స్థానంలో ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. 13 అసెంబ్లీ స్థానాలకు దేశవ్యాప్తంగా జూలై 10న జరిగిన పోలింగ్ తర్వాత వెలువడిన ఫలితాల తీరు. పశ్చిమ బంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, బీహార్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగితే పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఉత్తరాఖండ్లో మొత్తం 2 స్థానాలు కాంగ్రెస్ గెలుపొందింది. బీహార్లోని రూపాల్లో ఇండిపెండెంట్ గెలిచారు. మొత్తం మీద ఎన్డీఏ కూటమికి అయితే ఇది కాస్త ఎదురుగాలి అని చెప్పవచ్చు. ఆయా రాష్ట్రాలు స్థానికంగా ఉన్న అభ్యర్థుల గెలుపోవటంలో సంబంధించి కొంత ప్రభావితం చేసిన స్థానిక పరిస్థితులు, దాంతోపాటు కొంత వ్యతిరేకత కూడా తోట ఎన్డీఏకు ఈసారి దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో 13 చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఎన్డీఏ గెలుపొందగలదు.